అందరికీ నమస్కారం. ఈ కూర అయితే మామూలుగా అయితే చికెను గోంగూర. నేను ముందు గోంగూర నూనెలో కొద్దిగా వేపాను. నూనె పోసి వేపి పక్కన పెట్టాను. అదే నూనెలో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసాను. తర్వాత టమాటా ముక్కలు వేసాను. ఇది బాగా వేగాక తర్వాత మనం చికెన్ 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని దాంట్లో వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. అల్లం వెల్లిపాయ అన్నీ వేగాక తర్వాత మనం చికెన్ కడిగి పక్కన పెట్టాం కదా, ఆ చికెన్ దీంట్లో వేసుకోవాలి. రెండు మూడు సార్లు కడిగాక ఇంకొకసారి మనం బాగా కలపాలి. బాగా కలిపాక దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. నేనైతే కొద్దిగా పసుపు వేసాను. వేసాక ఇంకా మంట తగ్గించి మూత పెట్టాలి. అప్పుడు ఏంటంటే నీరు బాగా వచ్చేస్తుంది, ముక్కలు కూడా తొందరగా ఉడికిపోద్ది, పులుసు ఎక్కువ వస్తుంది. మనం మంట తగ్గించి మూత పెట్టాలి. ముక్కలన్నీ బాగా కలిపాక మనం ఒక 5 నిమిషాలు ఉన్నాక మళ్ళీ మూట తీసి మళ్ళీ ఇంకొకసారి కలపాలి. బాగా పులుసు వచ్చేసింది. నేనైతే నీళ్ళు పోయినా మంట తగ్గించి మూత పెడితే పులుసు వచ్చేస్తుంది. మామూలుగా అయితే ఒకవేళ పులుసు రాకపోతే దాంట్లో కొద్దిగా మనం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసాక తర్వాత వాటర్ పోయాలి. నేను ఇందాక గోంగూర ఉడకబెట్టిన పక్కన పెట్టానన్న, ఇప్పుడు గోంగూర వేసుకోవాలి. మామూలు అయితే గోంగూర తక్కువ వేసుకున్నాను. నేను 1 కట్ట 2 కట్టలు కోసి వేసాను. ఇంకా బాగా కలపాలి. బాగా కలిపాక రెండు మూడు సార్లు బాగా కలపాలి. అప్పుడు ఏంటంటే గోంగూర ముక్కలకు పట్టేస్తుంది. ఈ లోపల మనం కొద్దిగా కారం వేసుకోవాలి. సరిపోయినంత కారం వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ముందు కారం వేసాక సాల్ట్ వేసుకోవాలి, లేదంటే ముక్కలు పట్టేస్తుంది సాల్ట్. చాలా పడితే మళ్ళీ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవాలి. తక్కువ వేసాను. తర్వాత గరం మసాలా, మామూలు ధనియాల పొడి, మనం ఇంట్లో ధనియాల పొడి అడిగి చేసుకుంటాం కదా, అది వేసుకోవాలి. ఇంకా అన్నీ వేసినాక ఒకసారి బాగా కలపాలి. లోపల మనం మంట తగ్గించి మళ్ళీ మూత పెడితే పులుసు బాగా ఉడికిపోద్ది. అప్పుడు ఏంటంటే ఉప్పు, కారం ముక్కలు పట్టేస్తుంది. మనం మంట ఎక్కువ పెట్టకూడదు, తగ్గించి పెడతాలి. ఈ లోపల ఉప్పు, కారం, మసాలా ముక్కలు పట్టేస్తుంది. బాగా కలిపాక మంట తగ్గించి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉన్నాక మళ్ళీ మూత తీయాలి. లోపల మనం గరం మసాలా లేకపోతే ధనియాల పొడి వేసుకొని దాంట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఒకవేళ సాలబట్టి వాటర్ వేసుకోవాలి ముందే. నేనైతే పులుసు మంట తగ్గించి పెట్టాక పులుసు వచ్చింది. ఈ లోపల మనం బాగా ఒకసారి మళ్ళీ 2-3 సార్లు కలపాలి. ఈ లోపల కూర మెత్తగా ఉడికిపోయింది. ఇంకా ఉడికిపోయి మంట తగ్గించుకోవాలి.